నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా కోదాడలో ఉన్నటువంటి గేట్ కాలేజీలో అధ్యాపకుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇచ్చే జీతాలు చాలని జీతాలు అవి కూడా నెలవారీగా చెల్లించకుండా జాప్యం చేస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి గేట్ కాలేజ్ యాజమాన్యం మరి ఇచ్చే జీతాలు పే స్కేల్స్ ఇస్తున్నారంటే అసలు పే స్కేల్స్ ఇస్తున్నామని చెప్పేసి అఫిడవిట్ రాసిచ్చినటువంటి గేట్ కాలేజ్ యాజమాన్యం కనీసం జీతాలు కూడా చెల్లించడం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. తాత్కాలిక జీతాలు 10,000, 20,000, 15,000, 18,000, 25,000, 30,000 ఇలాంటి జీతాలు చెల్లిస్తున్నటువంటి గేట్ కాలేజ్ మరి ఎంప్లాయీస్కి అంత తక్కువ జీతాలు ఇచ్చి కాలేజీ ఫీజులు మాత్రం అమాంతంగా పెంచుకున్నటువంటి గేట్ కాలేజ్ ఎక్కువ జీతాలకి ఖర్చు చేస్తున్నామని చెప్పేసి అఫిడవిట్ రాసిచ్చి టీఏఎఫ్ఆర్సీకి మరి ఫీజులు ఏ విధంగా పెంచుకుందో మనందరికీ కూడా తెలిసిందే. మరి అలాంటి పరిస్థితుల్లో గేట్ కాలేజ్ జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తూ నెలవారీగా తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 చాప్టర్ 14 సెక్షన్ 84 ప్రకారంగా జీతాలు చెల్లించాల్సినటువంటి కాలేజీ చెల్లించకుండా ఏదో ఒక రోజున వాళ్ళకి గుర్తొచ్చినప్పుడే జీతాలు చెల్లిస్తూ నిర్లక్ష్యంగా వహిస్తూ అధ్యాపకుల జీవితాలతో చిలకాట మాట్లాడుతున్నటువంటి గేట్ కాలేజ్ యాజమాన్యం పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి JN2H అధికారులకు మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి కాలేజీల వల్ల ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు సరైన టైంలో జీతాలు చెల్లించకుండా తాత్కాలిక జీతాలు చెల్లించి తప్పుడు అఫిడవిట్లు సమర్పించి విద్యార్థుల జీవితాలతో చిలకాటమాడుతున్నటువంటి ఇలాంటి కళాశాలలపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.